తెలుసుకోవడానికి వస్తున్నాడు అనేది బయటికి కనబడుతున్నది. కానీ ఇప్పటివరకు జరిగిన 2 మార్కెట్ యార్డులు, గుంటూరు మిర్చి యార్డులో కానీ పొదిలి మార్కెట్ యార్డులో కానీ ఒరిగిందేమి లేదు. ఈయన వెళ్ళి రైతులతో మాట్లాడి ఇది చేసింది ఏమి లేదు. మరి రేపు బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులతో ఏం చేస్తారో తెలియదు. తోతాపురి గురించి నేను నా ఇంట్రడక్షన్లో అంతసేపు చెప్పింది ఎందుకు అని అంటే, తోతాపురి గురించి ఆయనైనా తెలుసుకుంటాడు, రేపు వెళ్తున్నాడు కదా, అందుకని నేను అంతసేపు చెప్పాను. సో ఇది పరిస్థితి. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, ఏంటి మీ రియాక్షన్ ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ వంటి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలనకు వస్తున్నారా, పగతో వస్తున్నాడా, ప్రతీకారంతో వస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిశీలనకు వస్తున్నారా, పగతో వస్తున్నారా, ప్రతీకారంతో వస్తున్నారా? ఎక్కడైనా ఏదైనా పరిశీలించాలంటే 10 మందో 20 మందో లేకపోతే 100 మందో మీరు రండి, మీతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు రండి, లేకపోతే 3 ఎంపీలు కలుపుకోండి, లేకపోతే మీకు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులందరినీ కలుపుకోండి, దాంతోపాటు కాబట్టి మీ ఆఫీస్ బేరర్స్ని, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ని కలుపుకోండి, అందరూ వచ్చి చూడండి ఒకవేళ మా ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో, దాంట్లో తప్పు లేదు, వచ్చి చూడండి, మేము అనుమతిస్తాం. కానీ ఇదేందండి 10,000 మందితో ఏందండి ఈ పబ్లిసిటీ పిచ్చేంది జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఒకటి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక శవమన్నా ఉండాలా, లేకపోతే వచ్చిన తర్వాత ఒక శవమన్నా లేయాలా? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇస్తుంటే బిరుదన్న. అంటే వారు ఓదార్పు యాత్రకు రావాలంటే, పరిశీలనకు రావాలంటే ఇలాంటి సంఘటనలు జరగాలి. దానికి పరిమితమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీ దగ్గర ఇంతకుముందు మీరు మొదటి మాట్లాడేటప్పుడు అడిగారు, దీని పేరు చెప్పండి అన్న. జగన్మోహన్ రెడ్డి గారిని దీని పేరు చెప్పండి చాలు, ఇంకేం నేను అడగను. ఆ పక్క ఈ పక్క చూడకుండా చెప్పండి. ఎవరిని అడగకుండా, గూగుల్ తల్లిని అడగకుండా ఈ కాయ పేరు చెప్పండి. ఇది ఎందుకంటే, దీన్ని ఎందుకు చూపిస్తారంటే, మా చిత్తూరు జిల్లాలో ఇది బెంగళూరు మామిడికాయ అంటారు దీన్ని. ఇదే పల్పు, దీని నుంచి ఎక్కువ శాతం పల్పు వస్తుంది. దీన్ని చూసి దానికి వస్తాడు. అది అసలు ఆయనకి పనులు తెలీదు, రైతుల కష్టాలు తెలీదు, అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కే జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అమరావతి రైతుల్ని ఉసురు పోసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 34,000 ఎకరాల బంగారు పంటని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చినటువంటి అమరావతి రైతన్నల ఉసురు పోసుకున్నావు కదయ్యా నువ్వు ఆ రైతుల గురించి మాట్లాడేది. 2019 నుంచి 2024 వరకు రైతన్నల సమస్యలు ఉన్నాయి కదా, ఏ రోజున్నా దాని మీద నువ్వు సమీక్ష తీసుకున్నావు? నువ్వు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రోజన్నా తీసుకున్నావా? ఏం తీసుకోకుండా ఈరోజు ఏదో ఆర్భాటంగా ఏదో ముసలి కన్నీరు గారుస్తూ రైతన్నల దగ్గరికి నేను వస్తాను, పరిశీలిస్తానని చెప్పి వచ్చి చూడు, మేమే కాదనట్లా. కానీ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. రేపు ఉద్దేశపూర్వకంగా మీరు రాసి పెట్టుకోండి, మొన్న అంబటి గారు చేసినటువంటి రచ్చ రేపు చిత్తూరు జిల్లా బార్డర్స్లో ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే వారు పబ్లిసిటీ కోసం వస్తారు. సమస్య పరిష్కరించేదానికో లేకపోతే అక్కడ ఉంటే సమస్యను అధ్యయనం చేసుకోవడానికో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం రావట్లే. రేపు మీరు చూడండి, 500 మంది కాదు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో ఒక ప్రీ ప్లాన్డ్గా వస్తారు. ఎల్లుండి శాంతి భద్రతలకి భంగం కలిగించారు, ప్రతిపక్ష నాయకుడు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదనుకో, ఎమ్మెల్యేని అనుమతించలేదు. ఎల్లుండి ఖచ్చితంగా సాక్షి పేపర్లు ఇదే హెడ్లైన్స్. రేపు ఎల్లుండి సాక్షి పేపర్ హెడ్లైన్స్, పోలీసులు ఓవర్ యాక్షను, రాష్ట్రం ప్రభుత్వం మీద పసిగట్టింది, ఇలాంటి రాతలు రాసేదానికి పగబట్టింది, ఇలాంటి రాతలు రాసేదానికి రేపు ఒక డ్రామా వేస్తాడు, అంతే డ్రామా వేస్తాడు. ఇది ప్రజలందరూ నీ మీద నీ నాటకాలన్నీ అర్థం చేసుకొని నువ్వు మాకు వద్దయ్యా అని చెప్పి నేను 11 స్థానాలకు పరిమితం చేశారు. నీ 5 సంవత్సరాలు నీ నాటకాలు, నీ వేషాలు, దాని అంటారు మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది, ఆ ముసిముసి నవ్వులు, అవన్నీ చూసే నీకు 11 స్థానాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 151 స్థానాల నుంచి నేను 11 స్థానాలకు పరిమితం చేశారంటే దాంట్లో ఎక్కువ శాతం మహిళలు, రైతుల సాపలే నీకు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు వారితో ఆడుకున్నావు, వారు నీతో ఆడుకున్నారు. ఇలా ఎన్నికల పోలింగ్ రోజు వారిని నీతో ఆడుకున్నారు. కాబట్టి ఈ దయచేసి డ్రామాలు ఆపు. కాబట్టి నీ ఓదార్పు యాత్రలు నేను కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జీవితం మొత్తం ఓదార్పు యాత్రలకే సరిపోతుంది. వారి జీవితంలో, వారి డైరీలో జైత్ర యాత్ర అనేది ఉండవు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఇది ఏదో భారతీయ జనతా పార్టీనో ప్రతిపక్ష పార్టీగా, ఈరోజు అదే నీకు ప్రతిపక్ష పార్టీ, ఈరోజు అధికార పక్ష పార్టీగా మేము మాట్లాడట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు ఇది. వారు నేను నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్ళావు, నీ కారు కింద నీ కార్యకర్త పడి నలిగిపోతుంటే ముందుకు పోయేసి మళ్ళీ దాన్ని ఏదో ఎక్కడో చూసా టీవీలో,
మా కార్యకర్త చచ్చిపోతే మీకేం కోపం అంట? అయ్యా మనిషి ప్రాణమయ్యా, కారు కింద కుక్క పడిపోతేనే బాధపడే రోజులు ఇవి. కారు కింద రోడ్లు పోతుంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే కుక్కబడి చనిపోతేనే అరే కుక్క చనిపోయిందని చెప్పి బాధపడుతుంటే ఒక మనిషిని చనిపోతే ఆ బాధ లేదు. దాన్ని మళ్ళా ఇదేదో మా మీద అధికార పార్టీ మీద విమర్శలు చేస్తావు. ఈ డ్రామాలు కట్టిపెట్టు జగన్మోహన్ రెడ్డి గారు. నీ కథ అయిపోయింది. నువ్వు ఎన్ని యాత్రలు చేసినా ఎంత చేసినా మెసేజ్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఇప్పుడే ఎవరో ఒక మెసేజ్ పెట్టారు. యాక్చువల్గా 1,00,000 మందిని తరలించాలని టార్గెట్ పెట్టారంట 2 జిల్లాలకు సంబంధించి. ఏది ఇప్పుడు ఇటు చిత్తూరు ఈ ప్రాంతాలు, అలాగే అటు కడప ఆ ప్రాంతాల నుంచి కూడా 1,00,000 మందిని తరలించాలని టార్గెట్ పెట్టారంట. అఫ్కోర్స్ 1,00,000 అంటే కనీసం 50,000, 25,000, 30,000, 20,000 రాపోతారా అనే దీంతో పెట్టుంటారు. మరి ఇంతమందిని తరలిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్కి అనబోతున్నారా వీళ్ళు? ఆపరేషన్ సింధూర్కి అనబోతున్నారా? ఆపరేషన్ తోతాపురి. పాకిస్తాన్ పైకి పోతే సంతోషిస్తారు. ఆపరేషన్ తోతాపురి ఏంది అర్థం పర్థం ఉందా అంటున్న వారి వికృత చర్చలకి. పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది, మా ఇండియా కూటమి అనుమతి ఇచ్చింది. అప్పటికి 500 మంది అన్న అనుమతి ఎక్కువ. మేము కూడా గతంలో మా పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము అనేక సందర్భాల్లో రైతన్నల సమస్యల మీద వారి పంట పొలాల్లోకి వెళ్ళి పరిశీలించడం జరిగింది. 10 మందో 20 మందో పోతాం, వారి బాధలు తెలుసుకుంటాం. మీరు 1,00,000 మంది పోయి నేను ఇందాక అదే అన్నాను కదా, గఫూర్ గారితో అన్నప్పుడు కూడా మీరు కూడా రైతుల దగ్గరికి వ్యవసాయ